హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సురేష్ నాయుడు, టీమ్ షైన్ ఇండియా. మన షైన్ ఇండియా ప్లాట్ఫామ్లోని ఇప్పటివరకు డిఫరెంట్ ఆఫర్స్ చేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో రెగ్యులర్గా వస్తున్న నెంబర్ ఆఫ్ కాల్స్ ఏంటంటే టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఆఫ్లైన్లో టెస్ట్ సిరీస్ కొత్తది ప్రారంభించమని నెంబర్ ఆఫ్ కాల్స్ ద్వారా అడగడం జరుగుతుంది. అంతేకాకుండా ఆఫర్స్ కూడా పెట్టమని అడగడం జరుగుతుంది. అయితే మీరు ఆఫర్స్తో సంబంధం లేకుండా ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఈ నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్ పెట్టేంత వరకు మీరు షైన్ ఇండియా అకాడమీ ప్లాట్ఫామ్లోని కంటిన్యూగా ఫ్రీగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అది ఎలా అంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ వీడియో మొత్తం చూసినట్లయితే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. అయితే ఆఫ్లైన్లో టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఫ్రీ టెస్ట్ సిరీస్ పొందడం ఎలా ఒకసారి డీటెయిల్గా చూద్దాం. అయితే ఇప్పటి వరకు మనం 20 టెస్టులతోనే టీజీపీఎస్సీ గ్రూప్ 2 అనేది టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు 16 అయినాయి. ఇంకా 17, 18, 19, 20 ఏదైతే ఉందో వాళ్ళే సీరియల్స్ ఎలా రాస్తూనే ఉంటారంటే ఇప్పటివరకు రాస్తున్నారు. కొత్తగా ఎవరైతే రాయాలనుకున్న వాళ్ళు ప్రతి 4 టెస్టులని ఒక టెస్ట్ సిరీస్గా పరిగణించడం జరుగుతుంది. అది ఎలా చూద్దాం. అయితే ఆగస్ట్ 11th పేపర్ 1, ఆగస్ట్ 18th పేపర్ 2, ఆగస్ట్ 25th పేపర్ 3 అండ్ సెప్టెంబర్ 1st పేపర్ 4. అయితే దీని తర్వాత మళ్ళీ కూడా కొత్త సెట్ మళ్ళీ సేమ్ టీజీపీఎస్సీ ఎలాగైతే అఫీషియల్గా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఎలాగైతే కండక్ట్ చేస్తుందో అలాగే ఒక సెట్ని ఒక టెస్ట్ సిరీస్గా పరిగణించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు ఫ్రీగా ఎలా రాయొచ్చు చూద్దాం. మనం ప్రతిసారి కూడా మన టెస్ట్ సిరీస్ కమర్షియల్గా పెట్టినప్పటికీ కూడా ప్రతి పేపర్ 1 పేపర్ని కూడా మనం ఫ్రీ గ్రాండ్ టెస్ట్ పెట్టుకుంటూ రావడం జరుగుతుంది. అలాగే ఆగస్ట్ 11th జరిగిన ఎగ్జామ్ పేపర్ 1 కూడా మనం ఫ్రీగానే గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గ్రాండ్ టెస్ట్లో మీరు మంచిగా పెర్ఫామ్ చేస్తే ఆల్ టైమ్ అంటే ఈ నోటిఫికేషన్ అయినంత వరకు టీజీపీఎస్సీ గ్రూప్ 2లోని మీరు ఫ్రీగా టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు, ఎన్ని అయితే ఎన్ని. సో దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఆ రోజు ఎగ్జామ్ టైము 8:30 to 11 మధ్యలో ఎగ్జామ్ జరుగుతుంది. కానీ ఎవరైతే మన ఆల్రెడీ ముందుగా టెస్ట్ సిరీస్ పే చేసి రాస్తున్నారో వాళ్ళందరూ 8:30కి రావచ్చు. అంటే 8:30కి ముందు ఒక 10-15 minutes ముందు రావచ్చు. కానీ ఎవరైనా కొత్తగా రాస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 7:30 to 8 AM మధ్యలో రావాలి. ఇలా రాకపోతే వాళ్ళని ఎగ్జామ్కి అలౌ చేయడం జరగదు. ఎందుకంటే కంపల్సరీగా మనకి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ తర్వాత ఇది మనకు ఫ్రీగా టెస్ట్ సిరీస్ రాసుకునే ఒక కాంటెస్ట్ కాబట్టి ఎక్కువ మంది వస్తారు. ముందుగా రాకపోతే మనకి అక్కడ అరేంజ్ చేసి ప్రాసెస్ ఉండదు. మీరు ఈ టెస్ట్ సిరీస్లో మీరు కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి ఛాన్సెస్ కూడా తక్కువ అయిపోతాయి. అందుకని గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ 11th జరిగే పేపర్ 1 ఎగ్జామ్లో మీరు కానీ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయాలంటే షైన్ ఇండియా ఆఫీస్లోని ఈ వీడియో చూసిన వెంటనే మన షైన్ ఇండియా న్యూ ఆఫీస్కి ఇమీడియట్గా ఫోన్ చేసుకోండి. కింద నుండి ఫోన్ నెంబర్లు ఏదైతే ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్లో ఫోన్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తారు. లేకపోతే బేక్ జోన్ వెనకాల అశోక్ నగర్లోని బేక్ జోన్ వెనకాల మన షైన్ ఇండియా న్యూ ఆఫీస్ బిల్డింగ్లోని ఏదైతే ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేస్తామో అక్కడే అదే ఆఫీస్ బిల్డింగ్లోని మీరు వెళ్తే మీ పేరు మీ ఫోన్ నెంబరు చెప్తే మీకు హాల్ టికెట్ నెంబర్ 10 digit హాల్ టికెట్ నెంబరు ఫిజికల్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. అదే మీకు ఎగ్జామ్కి ఎగ్జామ్ పాస్. ఓకేనా? దాన్ని పట్టుకొని 7:30కి 8 లోపు మీరు వచ్చినట్లయితే అక్కడ మంచిగా మీరు వచ్చేటప్పుడు మీ ప్యాడ్ కూడా తెచ్చుకోండి. అవకాశం ఉన్నంత వరకు ఎగ్జామ్ హ్యాపీగా రాసుకోవచ్చు. ఓకేనా? ఈ ఎగ్జామ్లో మీరు పార్టిసిపేట్ చేసి మంచిగా పెర్ఫామ్ చేసినట్లయితే టాప్ 1, 2, 3 ర్యాంక్స్ ఎవరైతే పొందుతారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్లోని టీజీపీఎస్సీ గ్రూప్ 2 కండక్ట్ చేసిన రోజులు కూడా మీకు ఎగ్జామ్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదనమాట. సో 1, 2, 3 ర్యాంక్స్ సాధించకపోయినప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా ఫీజులో కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ 1, 2, 3 ర్యాంక్స్ ఇప్పుడు రాకపోయినా మళ్ళీ నెక్స్ట్ సెట్ ఏదైతే ఉంటుంది కదా అప్పుడు 1, 2, 3 ర్యాంక్స్ వచ్చినా కానీ వాళ్ళకి ఎగ్జామ్ టీజీపీఎస్సీ అఫీషియల్ ఎగ్జామ్ అయినంత వరకు కూడా టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆల్రెడీ 1, 2, 3 ర్యాంక్స్ ఈసారి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకే 1, 2, 3 ర్యాంక్స్ వచ్చాయనుకోండి, నెక్స్ట్ 4, 5, 6 ర్యాంకర్స్ని 1, 2, 3 ర్యాంక్స్గా పరిగణించడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క సెట్కి కూడా ఒక ముగ్గురిని కంటిన్యూగా టీజీపీఎస్సీ అఫీషియల్ ఎగ్జామ్ అయినంత వరకు కూడా టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత 4 to 10 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఫీజులో 50% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఫీజు అనేది 1000 రూపీస్ పెట్టడం జరిగింది. ఈ 1000 రూపీస్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మనం ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ప్రాపర్గా కండక్ట్ చేయడమే కాకుండా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే రిజల్ట్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా మనం పీడిఎఫ్ని టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. అందుకని గుర్తుపెట్టుకోండి, మీకు 50% డిస్కౌంట్ అంటే 500కే రావడం జరుగుతుంది. ఇది 4 to 10 ర్యాంక్స్ సాధించిన వాళ్ళకి. అందుకని 1, 2, 3లో ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ మిస్ అయినా కానీ ఏం పర్వాలేదు, 50% డిస్కౌంట్లోని ఓన్లీ 4 పేపర్స్కి మనం 500కే టెస్ట్ సిరీస్ పొందొచ్చు. ఓకేనా? అదేవిధంగా టాప్ 11 to 50 ర్యాంక్స్ ఎవరైతే ర్యాంకులు సాధిస్తారో వాళ్ళకి 40% డిస్కౌంట్ అంటే 1000 రూపీస్ ఫీజులోని మీరు
600 కట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, 600 పే చేసుకుంటే మీరు టెస్ట్ సిరీస్ అనేది ఈ సెట్ 4 పేపర్స్ని మీరు రాసుకోవచ్చు. ఒకవేళ మనకి అంత కాన్ఫిడెన్స్ లేకపోవచ్చు, కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు, మనకి ఇంకా 4-5 మంత్స్ టైం ఉంది కాబట్టి ఇప్పుడే ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క యాస్పిరెంట్కి కూడా ఆపర్చునిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒకవేళ మీరు ఈ టెస్ట్ సిరీస్లో తీసుకోవాలనుకోండి, చాలామంది అడుగుతున్నారు కదా కొత్తగా టెస్ట్ సిరీస్ పెట్టండి అని, వాళ్ళ కోసం ఈ ఆగస్ట్ 9th లోపు మీరు కానీ ఫీ పే చేయగలిగితే మీరు కట్టాల్సింది 1000 రూపీస్ కాదు. ఓకేనా, 1000 రూపీస్ కాదు, ఓన్లీ 600. ఒకవేళ మీరు 600 పే చేసి ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్నప్పటికీ కూడా మీకు టాప్ 1 to 3 ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఈ నెక్స్ట్ సెట్ నుంచి ఫ్రీగా రాసుకోవచ్చు. అదేవిధంగా ఈ టాప్ 4 to 10 ర్యాంక్స్ వచ్చాయనుకోండి, 4 to 10 ర్యాంక్స్ వచ్చాయనుకోండి, నెక్స్ట్ సెట్కి కూడా మీకు కన్సిడర్ చేయడం జరుగుతుంది, ఫీజు రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. అందుకని గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఆపర్చునిటీ వదులుకోవద్దు. 100% చెప్తున్నా, మీరు సీరియస్ ఎఫర్ట్ ఇవ్వండి. ఈ టైంలోని ఇంత ఆపర్చునిటీ అనేది మళ్ళీ ఆఫ్లైన్లో ఇవ్వడం జరగదు కాబట్టి ప్రతి ఈ ఎగ్జామ్తో పాటు అంటే ఇప్పుడు ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి అందరూ సీరియస్ ఆస్పిరెంట్స్ టాపర్స్ ఎవరు అందుబాటులోకి రారు. నెక్స్ట్ టైం నుంచి నెక్స్ట్ సెట్ నుంచి చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. అందుకని ఇప్పుడు మాత్రం ఉన్న ఫలంగా మీరు తీసుకోండి. ఎవరైతే మన ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి కూడా ర్యాంకులు వచ్చినప్పటికి కూడా వాళ్ళకి నెక్స్ట్ 4 పేపర్స్ అయిపోద్ది కాబట్టి ఆ తర్వాత కంటిన్యూషన్ సెట్స్లో వాళ్ళకి కూడా ఈ రాయితీలనే వర్తించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా మరొకసారి చెప్పేది ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేయాలంటే ఈ కింద కనపడుతున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి కనుక్కోండి, లేకపోతే నా మాటలు క్లియర్గా వినండి. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వెంటనే మన షైన్ ఇండియా న్యూ బిల్డింగ్ ఏదైతుందో బేక్ జోన్ వెనకాల షైన్ ఇండియా న్యూ బిల్డింగ్ ఉంటుంది, అక్కడికి ఎగ్జామ్ సెంటర్ అదే, అక్కడికి వెళ్ళి రిసెప్షన్లోని నేను ఆగస్ట్ 11th రాసే ఎగ్జామ్కి నాకు రిజిస్ట్రేషన్ చేయండి, నా పేరు ఇది, నా ఫోన్ నెంబర్ ఇది అని మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు ఒక 10 digits ఫిజికల్ షీట్ ఒకటి ఇస్తారు, అదే హాల్ టికెట్ నెంబర్, అదే ఎగ్జామ్ పాస్. ఓకేనా, ఆ తర్వాత ఎగ్జామ్ ఆగస్ట్ 11th సండే మార్నింగ్ 7:30 to 8 మధ్యలో మీకు వీలైతే ప్యాడ్ అండ్ పెన్తో మీరు ఎగ్జామ్ హాల్కి రండి, హ్యాపీగా ఎగ్జామ్ రాసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, 8:30 తర్వాత వస్తే పాసిబిలిటీ ఉంటే మీకు ఎగ్జామ్ రాయడానికి వేరే హాల్లో ఎగ్జామ్ రాయిస్తాం. ఒకవేళ లేకపోతే ఎక్కువ మంది అయిపోతే మనకు పేపర్లో కూడా అందుబాటులో లేని సందర్భంలో ఉంటే వితౌట్ రిజిస్ట్రేషన్ అండ్ 8:30 తర్వాత ఎవరు వచ్చినా కానీ ఎగ్జామ్కి అలౌ చేయడం జరగదు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, ఈ సందర్భంగా ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద TGPSC Group 2 భారీ నోటిఫికేషన్లోని సీరియస్ ఎఫర్ట్స్ పెట్టిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కూడా ఈ 2024 అనేది ఒక గోల్డెన్ ఇయర్గా ఉండాలని కోరుకుంటూ మంచి సర్వీసెస్లో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ టీమ్ షైన్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్.